యాజ్ అ 90s బ్యాక్ డ్రాప్ అంటే చిత్రలహరి, రామాయణం, మహాభారతం ఇవి ఫ్యామిలీ ఆడియన్స్కి. యూత్ అంటే ఇక క్రికెట్ మ్యాచ్లు, ఏదైనా ఏ ఊళ్ళో ఒక టీవీ ఉన్నా కూడా ఒక జట్లుగా వెళ్ళి టీవీ ముందు కూర్చొని చూడటం అనేది. బట్ మీరు ఎంచుకున్న ఈ బ్యాక్ డ్రాప్లో మీరు తీసుకున్న సబ్జెక్ట్లో ఉన్న మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? మెయిన్ కాన్ఫ్లిక్ట్ టీవీ చుట్టే జరుగుతుంది సార్, అది ఇంకా రివీల్ చేయలేము, జోనర్ చెప్పలేము. బట్ ఈ ఊరందరూ కలిసి ఒక ఇంటికి టీవీ చూడడానికి అప్పుడు అన్వేషిత సీరియల్ ఇవన్నీ ఉండేవి కదా, అందరూ చూస్తున్నాం. వీళ్ళు ఏంటంటే ఈ తిమ్మరాజుపల్లి అని ఒక ఊరికి 1997 ఆ టైంలో వీళ్ళు ప్రతి ఒక్క శివరాత్రికి ఊరోళ్ళందరూ డబ్బులు చందా వేసుకొని 3 రోజుల పాటు కుప్పం అనే టౌన్ నుంచి టీవీ తెచ్చుకొని ఊర్లో టీవీ చూస్తూ ఉంటారు సార్. ఊరందరూ కూర్చొని టీవీ, ఎందుకంటే ఈ ఊర్లో అప్పటికి టీవీ ఉండదు, తర్వాత వస్తుంది. అది ఆ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది సార్. అంటే ఒక చాలా అమాయకత్వమైన మనుషులు, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఎవరిని అడగాలంటే ఊరి దేవత దగ్గరికి వెళ్ళి నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని అడిగే మనుషులు. మొత్తం చుట్టూ ఈగో ఫీలింగ్స్ ఇవన్నీ ఉండి, అంటే ఒక టీవీ చూడాలంటేనే వాళ్ళు ఒక పండగ వరకు వెయిట్ చేసి తిమ్మరాజుపల్లి అందరూ చందాలు వేసుకొని ₹10, ₹5 చందాలు వేసుకొని టౌన్ నుంచి టీవీ తెచ్చుకొని 3 రోజుల పాటు ఏ సినిమా చూడాలని గొడవ పడుతూ, ఆ సినిమా ఎలా ఈ సినిమా అని గొడవ పడుతూ